కేకే సర్వే ఇది మన అంచనాలని దాటింది కాదు. ఎందుకంటే ఇక్కడ చాలా క్లియర్గా హర్యానా, జమ్మూ కాశ్మీర్లో ఓటమి పాలవడం ఖాయం అన్నటువంటిది భారతీయ జనతా పార్టీది. అట్లాగే మహారాష్ట్రలో కూడా దాని పరిస్థితి దారుణంగా ఉందని ఇంతకుముందే చెప్పుకున్నాం. అదే విషయం ఇప్పుడు కేకే సర్వేలో కూడా తేల్చుకొచ్చింది. బీజేపీ పరిస్థితి మునిగిపోయే నావా అంటూ అందులో మహారాష్ట్ర, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం చవిచూడబోతోంది, బీజేపీ ఒక టైటానిక్ షిప్లా మునిగిపోతుంది అంటూ వ్యాఖ్యానించుకొచ్చారు. హర్యానాలో బీజేపీ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి. బీజేపీ ఓటమే కాంగ్రెస్ సానుకూలించడం తప్ప ఆ పార్టీకి ప్రత్యేక సానుకూలత లేదు. బీజేపీ కోర్ ఓటు ఎటు పోవడం లేదు, న్యూట్రల్ ఓట్లను మాత్రం నష్టపోతుందని కేకే చెప్పుకొచ్చారు. బీజేపీ వ్యతిరేక ఓటు చాలా వరకు కాంగ్రెస్కి వెళ్తుందని అంచనా వేశారు. ఎక్కువ పార్టీలు పోటీలో ఉన్నా సరే ప్రభుత్వ వ్యతిరేకత వల్ల కలిగే ప్రయోజనం కాంగ్రెస్కి దక్కుతుందని కేకే చెప్పుకొచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీ కాస్త ముందుగా రంగంలోకి దిగుంటే వేరే పరిస్థితి ఎదురయ్యేది. అది మొదటి నుంచి మనం అనుకున్నదే. ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నా కూడా అంతే ఉంటుంది. ఎందుకంటే హర్యానాలో ఆమ్ ఆద్మీ పార్టీకి అంత పెద్ద సీన్ ఏం లేదు. పంజాబ్లో అయితే కనుక దానికి ఇంపాక్ట్ ఉంటుంది. పంజాబ్కి ఆనుకుని కాబట్టి హర్యానాకు కొంత ఇంపాక్ట్ ఉంటుంది, కానీ అంత సీరియస్ ఇష్యూ అయితే కాదు. బేసిక్గా అయితే ఇవి ఓడిపోతుందని బీజేపీకి కూడా తెలుసు, చాలా క్లియర్గానే ఉంది అది. ఎందుకంటే మహారాష్ట్ర ఆల్రెడీ వాళ్ళు చేసిన ప్రయోగం విఫలమైంది. హర్యానా ఈ రైతుల ఉద్యమం రెచ్చగొట్టినటువంటిది జాట్ల ఇంపాక్ట్ అక్కడ నడుస్తోంది, ముందుగా స్కెచ్ చేసుకుంది. జమ్మూ కాశ్మీర్ అనుకున్నదే. వాళ్ళు కాస్త కోస్త ఆశ పెట్టుకున్నటువంటిది అయితే మాత్రం జార్ఖండ్ వరకు. అది మొన్న సోరెన్ అరెస్ట్ తర్వాత ఆ ఇంపాక్టు తేడా ఉంటుంది సహజంగా. కాబట్టి ఇవి ఓటమి ముందు అనుకున్నటువంటివే, కొత్తగా అయితే కాదు.